ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈ రోజు వచ్చేసి అయితే హైనెక్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకున్నామండి. హైనెక్ బ్లౌజ్ వేరు, నార్మల్ బ్లౌజ్ షోల్డర్స్ దగ్గర అండ్ హార్మోన్ దగ్గర అనేవి తేడాలు ఉంటాయి. అవి దానికి దీనికి తేడాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకున్నాం ఈ వీడియోలో. మనం హైనెక్ కొలిచేటప్పుడు మనకి షోల్డర్ తర్వాత బాగా రిస్క్ తీసుకునే పని ఏదైనా ఉందంటే ఆర్మ్ హోల్. ఆర్మ్ హోల్లో ఒక 3 రకాల మనుషులు ఉంటారు. మన మనిషిలో ప్రతి ఒక్క చెస్ట్ భాగంలో 3 రకాలు ఎలా అయితే ఉన్నారో సేమ్ ఆర్మ్ హోల్లో కూడా అలాగే కండ లేని వాళ్ళు, లైట్గా కండ ఉన్నవాళ్ళు, కండ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఇలా మనం చూసుకొని ఆర్మ్ హోల్ని మనం డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు పూర్తిగా చూడండి, దీని గురించి చాలా వివరంగా చక్కగా చెప్పాను. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకు మీరు అటెండ్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను నా నెంబరు, నా అడ్రస్ ఇస్తాను. చాలా చక్కగా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకు అటెండ్ కావచ్చు. మీకు 6వ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిందనమాట. 6వ బ్యాచ్కి కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు 5వ బ్యాచ్ నడుస్తుంది. దీంట్లో జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు రావచ్చు. లేదు ఒక 2 మంత్స్ తర్వాత జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు 6వ బ్యాచ్కి అడ్మిషన్స్ ఇప్పటి నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? కట్ చేసేటప్పుడు నార్మల్ బ్లౌజ్ కప్పు పొడవు 15 ఉందనుకుందాం. ఇప్పుడు మనం హైనెక్ కట్ చేసుకుంటున్నాము. చక్కగా హైట్ పర్సనాలిటీ ఉన్న ఒక సిస్టర్కి మనం హైనెక్ ఎలా పెట్టాలి, ఒకవేళ చంక దగ్గర మనకి లూజ్ రాకుండా టైట్ పట్టకుండా, ఇవి 2 కూడా మనం చేయాలి అనే దాని గురించి దీంట్లో క్లారిటీగా బ్యాక్ పార్ట్లోనే మీకు చెప్తాను. బ్యాక్ పార్ట్ ఒకటి మీరు కంప్లీట్ అయితే ఫ్రంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కప్పు పొడవు ఎవరికైనా 15 ఉందనుకోండి, హైనెక్ కానీ కాలర్ కానీ కుట్టేటప్పుడు మనం 16 పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెంచుకోవాలి. ఎందుకంటే ఆ నెక్కులన్నీ క్లోజ్డ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏదో పైకి ఎక్కినట్టుగా బ్లౌజ్ ఫీలింగ్ ఉంటుంది. మనం అదిగాక ముందు పార్ట్ కూడా కొలతలు మారుతూ ఉంటాయి, వెనక పార్ట్ కూడా మారుతాయి కాబట్టి ఆ డీప్ నెక్ లాగా వాళ్ళకి ఫ్రీగా ఉండదు. అందువల్ల మనం 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్కడికి 16 ఉంది, నేనేం చేస్తున్నాను 17 పెడుతున్నాను. ఓకేనా? ఖర్చులతో కలుపుకొని 15 ఇలా పెట్టేసుకున్న 17 పెట్టాను. తర్వాతకి మనం కప్పు పొడవు అనేది ఇలా తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ మనం వాళ్ళు ఒకవేళ రౌండ్ నెక్ ఇచ్చిన కస్టమర్ని వెంటనే అక్కడ నిలబెట్టి మన షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ కొలత చాలా ముఖ్యం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అక్కడి మనం ఇందాక ఎంత తీసుకున్నాం, 16.5 తీసుకున్నాం. ఈ 16.5ని మనం ఏం చేయాలంటే ఇలా సగభాగం చేయాలి. అర్థమైందా? ఇలా సగభాగం చేస్తే మనకి ఎంత వస్తుంది, 8.5 వచ్చేసింది. 8.5 కొంచెం తగ్గించుకున్నా కూడా మనం 8 ఇంచులు పెట్టేసుకోవాలి. సరేనా? ఎందుకంటే కొంచెం నెక్ అనేది కిందికి పెడతాం కదా మనం, హై నెక్కి మొత్తం కూడా క్లోజ్ చేసుకుంటే మనం కొంచెం పెంచుకోవాలి. మనం కొంచెం డీప్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఆ మందం మనకేమవుతుంది, నెక్ అనేది సాగిపోతుంది కాబట్టి మనం తగ్గించుకునేటట్టుగా చేసుకోవాలి. తర్వాతకి షోల్డర్కి మనం గుర్తుపెట్టిన తర్వాత దీనికి ఇలా గీత గీసేసుకోవాలి. గీసేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే చంక డౌన్ సేమ్ మనం 8 ఇంచులు పెట్టాలి. సరేనా? 8 ఇంచులు పెట్టిన తర్వాత మనం ఊపర్ చెస్ట్ని కొలుచుకోవాలి. ఊపర్ చెస్ట్ వచ్చేసి అక్కడి 40 ఉందన్నమాట. ఈ 40కి నేనేం చేశాను, 4 భాగాలు చేసి 10 చేశాను. దానికి 2 ఇంచెస్ ఖర్చు కలుపుకున్నాను. తర్వాతకు వచ్చేసి నడుము అనమాట. నడుము వచ్చేసి 36 ఉంది. 8 16 16 32 ఉంది. ఈ 32ని మనం ఏం చేసాం, 4 భాగాలు చేస్తే 8 వచ్చేసింది. ఈ 8 ఇక్కడ. తర్వాత దీనికి వచ్చేసి 1 ఇంచ్ డాట్ కోసం, మళ్ళీ 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం కలుపుకున్నాం. ఖర్చు అనేది ఆప్షన్, అది 2 ఇంచెసే పెట్టాలని ఏం లేదు. వాళ్ళు ఒకవేళ పెళ్లి కూతురు ఆమెకి లావ్ అవుతుంది అనుకుంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు. లేదు ఈమె స్టాప్ అయిపోయింది, ఇంకా హైట్ పర్సనాలిటీ పెరగదు అనుకుంటే 1 ఇంచ్ కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఖర్చుతో అవసరం ఉండదు. అలా మనం చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి అన్నిటిని మనం ఈ డాట్స్ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఖర్చులతో సహా. ఓకేనా? దీన్ని ఇలా, తర్వాతకి దీన్ని ఇలా, తర్వాతకు వచ్చేసి దీన్ని ఇలా. ఓకేనా? ఇలా తర్వాతకు వచ్చేసి దీన్ని ఇలా చేసుకున్న తర్వాత అసలుది మనకి ఇక్కడే ఉంటుంది, హై నెక్. ఎప్పుడైనా హై నెక్ షోల్డర్ తర్వాత మనం రిస్క్ అనుకునేది ఆర్మ్ హోల్ దగ్గరే, ఇక్కడే చూసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆర్మ్ హోల్కి మనం ఇది పైన డౌన్ తీస్తాం, కొంచెం వదులుకోవాలి 1/4 ఇంచ్. తర్వాత ఖర్చుకు వదులుకోవాలి. వదులుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకోవాలి. మనం ఆర్మ్ హోల్ ఎంత ఉంది మొత్తం కూడా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని కొలుచుకుందాం మనం. ఓకేనా? ఆర్మ్ హోల్ అనేది ఇది కరెక్ట్గా ఉంది కాక దీన్ని బట్టి మనం ఏం చేద్దామంటే ఇలా కొలుచుకొని చూసుకోవాలన్నమాట. చూడండి, ఆర్మ్ హోల్ అనేది ఇలా మినిమం 8 ఉండొచ్చు. ఆర్మ్ హోల్ అనేది 8 లేదంటే 8.5. ఓకేనా? ఇలా 8.5 అంటే చుట్టుకొలత మనకి ఎంత వచ్చినట్టు 8 16 17 ఉందని అంటే షోల్డర్ ఎంత ఉందో చంక భాగం అంత వచ్చేసింది మనకి. ఓకేనా? అలా ఒక గుర్తు కొంచెం ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి 3 రకాల మనుషులు ఉంటారు, గుర్తుపెట్టండి. కొంతమందికి కండ ఉండదు, అసలు కండ ఉండని వాళ్ళకి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా వేసుకోవాలి లోనకది. అర్థమైందా?
ఓకేనా. కొంచెం కండ పర్ఫెక్ట్గా ఉంది, కొంచెం లైట్గా ఉంది అనుకునే వాళ్ళకి రెండో రకం వాళ్ళకి ఇలా వేసుకోవాలి. ఇలా కండ ఉంది అనుకునే వాళ్ళకి పూర్తిగా ఇక్కడ నుంచే దీన్ని డ్రాయింగ్ చేయాలి. ఇలా చూడండి, ఇలా దీంట్లోకి మనం కలపాలన్నమాట. ఇలా కలిపేసి దీంట్లో తీయాలి. ఇలా మనం 3 రకాల మనుషులు చూసుకోవాలి. ఇక్కడ కండ ఉందా లేదా అనేది మనం కస్టమర్ని గుర్తుపట్టాలి. ఇదే మనకి ముఖ్యం. ఇది పట్టిన రోజు మనం దీంట్లో పర్ఫెక్ట్ అవుతాం. లేకుంటే ఆది బ్లౌజ్ ఉన్నా కూడా మనం మనిషిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి కండ లేదు, ఈ అమ్మాయికి కొంచెం నార్మల్గా ఉంది, సిస్టర్స్కి, ఈమెకి పూర్తిగా ఉంది. ఇలా కొంతమందికి ఏంటంటే ఈ రెక్కలు లావుగా ఉన్న వాళ్ళకి కండ ఉంటుంది, రెక్కలు కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళకి తక్కువగా ఉంటుంది, కొంచెం ఎండిపోయి ఉన్న వాళ్ళకి అసలు ఉండదు కండ. అలా మనం చూసుకోవాలన్నమాట కస్టమర్ని. వాళ్ళు బక్కగా ఉన్నారు, వీళ్ళకి కండ లేదు. ఎక్కువగా ఏంటంటే రఫ్గా చేసే వాళ్ళకు కూడా కొంతమందికి ఉంటుంది, ఉండదు పని చేసే వాళ్ళకి. అలా మనం పర్సన్ని బట్టి చూసి ఇక్కడ వేయాలి. అది నార్మల్ బ్లౌజ్కైనా, హై నెక్ బ్లౌజ్కైనా, దేనికైనా దీన్ని ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు హై నెక్ ఇక్కడ మనం ఏం చేద్దాము, ఒక 2 ఇంచెస్ కిందికి పెడదాము. 2 ఇంచెస్ అనేది పెడదాం మనం. ఓకేనా. 2 ఇంచెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ చంక యొక్క వెడల్పుని మనం ఏం చేద్దామంటే 3 ఇంచులు పెడదాం. ఇది 3 ఇంచులు పెట్టేసి మన నెక్ వెడల్పుని పెట్టేసి ఈ యొక్క నెక్కుని దీంట్లో కలుపుతాం. మనం కుట్టుకునేసరికి 4 అవుతుంది. ఓకేనా. దీన్ని చిన్నగా మనం దీంట్లోకి ఇలా కలుపుతాం. ఓకేనా. ఇలా డౌన్ కలిపేసుకుంటాం. ఇలా రావాలన్నమాట మనకి హై నెక్ అనేది. ఇలా వస్తే చాలా పర్ఫెక్ట్గా 100% మనకి సెట్ అయిపోతుంది. ఏ ప్రాబ్లం అనేది రాదు. ఒకవేళ మనిషికి ఇక్కడ కండ ఉంది లేదు అని తెలుసుకోవడానికి మనకి ఏమంటే మనిషిని అటు తిప్పి నిలబెట్టి మనం ఏం చేయాలి అంటే ఇలా మన కండ ఉంది లేదు అనడానికి మనకి ఇక్కడ తెలిసిపోతుంది బ్లౌజ్. అర్థమైందా. ఇప్పుడు కండ లేని వాళ్ళకి షోల్డర్ ఇక్కడే ఆగిపోతుంది, కండ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు ఈ అక్కకి ఏంటి, మనకి కండ ఉంది అని అర్థమవుతుంది ఇక్కడ చూడగానే. అప్పుడు మనం ఇలా చూసుకోవాలి, ఎక్కడి నుంచి మనం డ్రాప్ చేసామో అక్కడికి మనం ఇలా మనం చూసుకోవాలి. చూడండి ఇక్కడికి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి కండ ఇక్కడ నుంచి ఆర్మోల్ కంప్లీట్ అవుతుంది, ఇక్కడికి కంప్లీట్ అయ్యే చూసుకోవాలి. ఎంత 19 వస్తుంది. అర్థమైందా. ఈ 19ని మనం సగభాగం చేసేసి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, ఇలా మనం చూసుకోవాలి. ఇంకా మనకేమవుతుంది, ఇక్కడ తక్కువ అవుతుంది. అలా మనం చూసుకొని పెట్టుకోవాలి. చూసుకోకుండా పెట్టుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ పట్టేసింది చూడండి, ఇంత తేడా వస్తుంది. ఇంత తేడా మనం దీన్ని పూర్తి చేయాలన్నమాట. దీన్ని పూర్తి చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ను తయారు చేసుకోవాలి. ఇలా మనం డ్రాప్ని తయారు చేసుకుని ఇలా వేసుకోవాలి. ఎంతసేపటికి దీన్ని పెంచుతూ ఉండాలన్నమాట. ఇక్కడ పెంచండి మనకి బ్లౌజ్లో రావాలంటే వస్తుందా, రాదు. అలా మనం చూసుకొని చేసుకోవాలి. మనం పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ కొలత కావాలంటే ఇలా తీసుకోవాలి, లేదు మనకు అందాజగా మనం చేయగలుగుతామంటే ఇలా పెట్టుకోవాలి. ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ఎలాంటి తేడా రాదు. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.